అంటరానితనం కుల వివక్షత నేపథ్యంలో వచ్చిన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మూవీ రివ్యూ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ కథ విషయానికొస్తే అంబాజీపేట అనే గ్రామానికి చెందిన మల్లి పద్మలు కవల పిల్లలు. మల్లి అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ లో పనిచేస్తుంటాడు. పద్మ ఆ ఊరి స్కూల్లో టీచర్ గా పనిచేస్తుంది. వీరి తండ్రి కనకయ్య సెలూన్ షాప్ నడిపిస్తుంటాడు. మల్లి ఆ ఊరి పెద్ద వెంకట్బాబు చెల్లెలు రహస్యంగా ప్రేమించుకుంటారు. మరో పక్క పద్మకు వెంకట్బాబుకు మధ్య అక్రమ సంబంధం ఉందనే పుకారు ఊర్లో తిరుగుతుంది. ఇదిలా జరుగుతుండగా మళ్ళీ తన చెల్లితో నడుపుతున్న ప్రేమ వ్యవహారం వెంకట్బాబుకి తెలిసి పద్మను స్కూల్కి ఒంటరిగా పిలిచి అవమానిస్తాడు. అక్కడి నుండి కథ మలుపు తిరుగుతుంది. పద్మ పోలీస్ స్టేషన్కి వెళ్లి న్యాయం కోసం పోరాటం చేయడం, అదే క్రమంలో వెంకట్బాబు మల్లికి గుండు కొట్టించడం, అక్క కోసం మల్లి చేసే పోరాటం వంటి సంఘటనల సమాహారమే ఈ కథ. అయితే ఈ పోరాటంలో మళ్ళీ పద్మ గెలిచారా లేదా, మల్లికి గుండు కొట్టించడానికి గల కారణం ఏంటి, పద్మను వెంకట్బాబు ఏ రకంగా అవమానించాడు అనేది తెలియాలంటే అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా చూడాల్సిందే. సినిమా ఎలా ఉందంటే, కులాల ప్రస్తావన ఉన్న సినిమాలో అసలు నేపథ్యం మనుషుల మధ్య అహం అనేది ఎలాంటి అడ్డుగోడలను సృష్టిస్తుంది, దానివల్ల జరిగే పరిణామాలేంటి అనేది ఈ కథలో మెయిన్ పాయింట్. రొటీన్ కథే అయినా దర్శకుడు దుష్కంత్ రాసుకున్న స్క్రీన్ ప్లేతో కథను నడిపించిన తీరు బాగుంది. మంగళవారం సెలూన్ షాప్ లో హీరో హీరోయిన్లు కలవడం వంటి సన్నివేశాలు, ఆధారం లేని అక్రమ సంబంధం, అవమానపడ్డ ఆత్మాభిమానం అంటూ న్యాయం కోసం పద్మ చేసే పోరాటం, పోలీస్ స్టేషన్ సీన్ ఆకట్టుకున్నాయి. సరదాగా కథ మొదలుపెట్టి ఎమోషనల్ గా ముగించిన తీరు బాగుంది. నటీనటుల విషయానికొస్తే సుహాస్ ఎప్పటిలాగే తన పాత్రకు న్యాయం చేశాడు. మళ్ళీ పాత్రలో ఒదిగిపోయాడు. పద్మ పాత్రలో శరణ్య అదరగొట్టేసింది. తనదైన నటనతో ఇరక్కొట్టేసింది అనడంలో అతిశయోక్తి లేదు. హీరోయిన్ గా శివానీ నాగారం తన పరిధి మేర చక్కగా నటించి మెప్పించింది. మిగతా నటీనటులు వారి పరిధి మేర చేసుకుంటూ పోయారు. ఈ సినిమాకు శేఖర్ చంద్ర సంగీతం ప్రధాన బలం. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదనిపించింది. డైలాగ్స్ బాగా పేలాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాలో కొన్ని లోపాలు ఉన్నా మొత్తంగా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ఆకట్టుకునే సినిమానే. ఎమోషనల్గా అయితే బాగా ఆకట్టుకుంటుంది. టైం ఉంటే ఓ లుక్ వేయండి, సినిమాను ఎంజాయ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. టైం ఉంటే కామెంట్ చేయండి, వినండి ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.